ఇప్పుడే విచ్చేసిన డాక్టర్ జీవి వెన్నెల తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వారికి కూడా స్వాగతం పలుకుతూ శివశంకర్ గారి చిత్రపటానికి నివాళి అర్పించాల్సిన కోరుతున్నాను. అలాగే నేరెల శారద గారు, అద్దంకి దయాకర్ గారు, ఉర్మిలేష్ గారు, మాజీ ఇది రాజ్యసభ టీవీ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు సభను నిర్వహించవలసిందిగా వినయ్ కుమార్ గారిని అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆలస్యమైనందుకు కొంచెం క్షమించమని పెట్టుకుంటూ ఇంతమంది పెద్దవారు ఉన్నారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియదు. దత్తాత్రేయ గారు ఎవరి పేరు చెప్పొద్దు అని అంటున్నారంట. సో వారికి ధన్యవాదాలు తెలుపుతూ శివశంకర్ గారి నేను ప్రతి దగ్గర అంటూ ఉంటాను, నాకు ప్రత్యేకంగా ఒక్క అదృష్టం అంటే అది నేను శివశంకర్ గారికి కొడుకుగా పుట్టడం అన్నది నాకు చాలా అదృష్టం. నేను డాక్టర్గా ఇంకో జన్మ ఉంటుంది అని నమ్మలేదు, ఇక్కడికే ఆగిపోతుందని అనుకుంటా. కానీ తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి ఒకవేళగా ఉంటే మళ్ళీ మళ్ళీ ఆయనకే కొడుకుగా పుట్టారని పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడకుండా పుస్తకం రాయటంలో పోయిన సంవత్సరం ఆయన పుస్తకం కూడా తీసాము తెలుగులో. ఈ సంవత్సరం ఆయన ఆంగ్లంలో పుస్తకం రాబోతుంది. ఆ అదృష్టం కూడా నాకు దక్కింది. ఆయన డిక్టేట్ చేసింది ఎడిట్ చేసి కోవిడ్ టైంలో, కోవిడ్ అంటే చాలా నెగిటివిటీస్ ఉండింది, చాలా దురదృష్టకరమైన రోజులు అవి. కానీ నాకు ఆ రోజుల్లో ఒక అదృష్టం ఏంటి కలిసి వచ్చిందంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ పుస్తకం రాయగలిగాను నేను. పెద్దవారిని చాలామంది మాట్లాడించేది ఉంది. బట్టి విక్రమార్క గారు ఖమ్మం నుంచి స్టేట్గా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మార్కెట్స్ థియరీ స్టేట్గా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, వారు వచ్చాక కొందరిని మాట్లాడిద్దాం అనుకున్నాను. కానీ తొందరపడి పొన్నం ప్రభాకర్ ఒక్కడు వచ్చి మాట్లాడేశాడు. అది ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేను గుండాని, నా ఇష్టము, నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను. ఇది ముందు నుంచి కొనసాగుతుంది. మంత్రి రేపొద్దున వరకు కూడా ఇదే కొనసాగుతూ ఉంటారని నాకు తెలిసింది. మొట్టమొదట ఉర్మిలేష్ గారు, రాజ్యసభ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫార్మర్ నవభారత్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ ఉర్మిలేష్ గారిని మాట్లాడుతూ Thank you very much for inviting me here. मैं सोचता हूँ कि हैदराबाद में हम हिंदी में बोल सकते हैं.